తెలియజేసుకుంటున్నాను. అయితే టీటీడీ చైర్మన్ పదవి రేసులో మీ పేరు కూడా వినిపిస్తోంది భానుప్రకాష్ గారు, దానికి సంబంధించి మీ సమాధానం? దేవదేవుడు అనుగ్రహం ఇవ్వాలే కానీ అది ఎన్నో జన్మల పుణ్యంగా నేను భావిస్తాను. మా భారతీయ జనతా పార్టీ నాయకులతో కూడా నాలో ఉన్నటువంటి ఆలోచనలు కూడా నేను చెప్పడం జరిగింది. ఖచ్చితంగా పార్టీ పరిశీలిస్తుంది. ఆ దేవదేవుడి అనుగ్రహంతో అది కానీ వస్తే ఖచ్చితంగా టీటీడీలో జరిగినటువంటి అన్యాయాలని పూర్తిగా దాన్ని అడ్డుకట్టవేయగలుగుతాం. రాబో రోజుల్లో తిరుమలలో భక్తులు పడుతున్నటువంటి ఇబ్బందిని నేను దాదాపు 20 సంవత్సరాలుగా నేను గమనిస్తున్నా కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రతని కాపాడుతూ భక్తులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని అధ్యయనం చేశాను కాబట్టి అంచెల వారిగా దాన్ని సరిదిద్దుకుంటూ ముందుకు పోగలనని చెప్పి గట్టి విశ్వాసం నమ్మకం ఉంది. నా వెనకాలే నా స్వామి ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి. ఆయన అనుగ్రహం ఖచ్చితంగా ఉంటే నాకు ఆ భగవంతుడి దగ్గర సేవ చేసే అవకాశం ఖచ్చితంగా దక్కుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. కాలర్ అడిగిన ప్రశ్న ఏంటి అంటే, వికసిత ఆంధ్రప్రదేశ్లో ఏ అంశాలు ప్రాధాన్యత సంతరించుకుంటాయి, అలాగే అవినాష్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారు అనే టాక్ వస్తోంది, దాంట్లో ఏదైనా వాస్తవం ఉందా అని కాలర్ అడిగారు. ఖచ్చితంగా అలాంటి ఆలోచన మాకు లేదు. ఎందుకంటే ఇప్పటికే ఎన్డీఏ కూటమికి మాకు మిత్రపక్షాలు పూర్తిగా మాకు మద్దతు ప్రకటించారు. ఇలాంటి వారిని పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం మాకైతే ఖచ్చితంగా లేదు. నాకైతే గట్టి విశ్వాసం నమ్మకం ఉంది. ఈ 5 సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా కేంద్రంలో మా మిత్రపక్షాలతో కలిసి మేము ముందుకు పోతాం. అలాంటి ఆలోచన మాకు లేదు. దయచేసి ప్రజలు కూడా దాన్ని ఎవరు నమ్మద్దండి అని చెప్పి మీ ద్వారానే తెలియజేసుకుంటున్నాను. భానుప్రకాష్ గారు, ఏపీ నుంచి కూటమి ఎంపీలు ఇప్పుడు 21 మంది ఉన్నారు కాబట్టి ప్రత్యేక హోదా గురించి మళ్ళీ ఏదైనా లేవనెత్తే అవకాశం ఉందా? ఎందుకంటే బీజేపీ అంటోంది, కేంద్రం అని చెప్తున్నది, ఇక అది ముగిసిపోయిన అధ్యాయం అని చెప్పి. అసలు ప్రత్యేక తరగతి హోదా ముగిసినటువంటి అధ్యాయంగా గతంలో పార్లమెంటు వేదికగా అక్కడ ఉన్నటువంటి మంత్రులు ప్రకటించడం జరిగింది. ప్రత్యేక తరగతి హోదాతో సమానంగా గత ప్రభుత్వం, మేము ఎన్డీఏ అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మేము ప్రత్యేక తరగతి ప్యాకేజ్ హోదాతో పాటు ఈక్వల్గా మేము ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు మేము దాదాపు 98% మేము పూర్తి చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు కొన్ని మిగిలిపోయినటువంటి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాలేనటువంటి సందర్భంలో, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినటువంటి స్థలాల్లో కానీ పెట్టాల్సినటువంటి పెట్టుబడుల్లో కానీ రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెట్టలేని కారణంగానే అవి వెనక్కిపోయాయి తప్ప, మేము గతంలో ఏ మాట చెప్పామో ఆ మాటకు కట్టుబడి కేంద్ర ప్రభుత్వం మేము మా కూటమి భారతీయ జనతా పార్టీ కూటమి 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో అన్ని విధాల కేంద్ర ప్రభుత్వం ఆదుకునింది. ఈ మాత్రం ఆంధ్రప్రదేశ్లో పనులు జరిగాయంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులతోనే జరిగిందని చెప్పి నేను గట్టిగా చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల కాలంలో కేవలం అప్పులు చేసేదాని మీద దృష్టి పెట్టిందే తప్ప అభివృద్ధి చేసేదాని మీద దృష్టి పెట్టలేదని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావించారు. అందులో భాగంగానే ఎన్డీఏ కూటమికి కూడా మాకు మొన్న వాళ్ళు ఈ అపూర్వ విజయాన్ని కూడా మాకు అందించారు. కాబట్టి ఆ విశ్వాసాన్ని, నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటామని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటాను.